హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు ఇంతకుముందు వీడియో పెట్టారు కదా 2 months కోర్స్ అని. మళ్ళీ 3 months కోర్స్ అని ఎందుకు అంటున్నారు, మంత్ ఎందుకు పెంచారని కొంతమంది డౌట్ ఉండొచ్చు. నేను దాని గురించి చిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి ఏమిటంటే, స్టార్టింగ్ నుంచి కీబోర్డ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం కాల్ చేయండి నాకు. ఎందుకంటే నేను చెప్పేది మంచిగా మీరు నేర్చుకున్నారనుకో, మీరు ఈజీగా బయట ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఆ సబ్జెక్టు నేను చెప్తాను అనమాట. అది ఇంకొకటి ఏమిటంటే, నేను ఇంతకుముందు మీకు 2 months కోర్సు చెప్పాను కదా, ఆ 2 months కోర్సులో నేను చెప్పిన క్లాసెస్ అనేటివి సరిపోలేవు. డబల్ త్రిబుల్ క్లాస్ కూడా యాడ్ చేశాను. ఒక్కొక్క క్లాస్కి త్రిబుల్ క్లాస్ కూడా యాడ్ చేశాను. అయినా సరిపోతలేదు. ఆ లెంత్ చాలా తక్కువ అయిపోయింది అనమాట 2 months క్లాస్ది. అందుకని నేను ఈ 3 months కోర్సు పెట్టాను అనమాట. నేను అనుకున్నాను 2 monthsలో ఫినిష్ చెప్తాను, క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము, 3 క్లాసులు 4 క్లాసులు ఇట్లా యాడ్ చేద్దాము అని అనుకున్నాను. అక్కడ ఏమిటంటే, ఎక్కువ క్లాసులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు. అప్పుడు పూర్తి గుర్తుంటున్నది, తర్వాత నేను నెక్స్ట్ క్లాస్లో నేను సబ్జెక్ట్ అడుగుతాను కదా, దాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనమాట. దాన్ని బట్టి నేను ఏం చేశానంటే ఒక 3 months కోర్స్ పెట్టాను అనమాట. అది అందుకని 2 months నేను అది స్టాప్ చేసి 3 months చెప్తున్నాను. అంటే ఇంతకుముందు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి అది కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మన మాట ఇచ్చాం 2 monthsలో మీ కోర్సు నేర్పిస్తానని నేను చెప్పాను. కాబట్టి ఇంకా ఎక్కువ క్లాసులు అయినా పర్లేదు, వాళ్ళకి నేను 3 months వరకు నేను చెప్తానని వాళ్ళకి చెప్పాను. ఇక వాళ్ళ పేమెంట్ విషయం వాళ్ళు ఇస్తారా అయ్యారు అనేది వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకంటే మనం మాట ఇచ్చాం కాబట్టి మనం మాట తప్పదు. ఓకేనా? ముఖ్యంగా ఏమిటంటే, నేను ఈ యొక్క క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, విలేజ్లలో కొన్ని ప్రాంతాలలో కీబోర్డు తెచ్చుకొని ఉంటారు, నేర్చుకోలేకపోతుంటారు. అంటే వాళ్ళు ఆ ఏరియాలో కీబోర్డ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు లేకనా, లేకపోతే వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి ఏదో సంథింగ్ కొన్ని కారణాల వల్ల కీబోర్డ్ క్లాసెస్ అనేది వాళ్ళు నేర్చుకోలేక కీబోర్డ్ను అలా ఉంచుకుంటారు. నెలలు కాదు, సంవత్సరాల తరబడి ఉంటుంది. ఎందుకంటే ఆ సంవత్సరాల తరబడి ఇంట్లో కీబోర్డ్ ఉన్నదంటే అందులో నేను ఒక్కడిని. నేను కూడా స్టార్టింగ్లో కీబోర్డ్ నేర్చుకుందామని తెచ్చి పెట్టుకున్నాను. 2 years వరకు కీబోర్డ్ ముట్టుకోలేను అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఎందుకంటే అప్పుడు మనకు స్తోమతను బట్టి, నాకున్న అంటే దేవుడు నాకు అనుగ్రహించిన టాలెంట్ని బట్టి, నాకున్నది ఒక నలుగురు నేర్పిస్తే వాళ్ళు మందిరాలలో కానీ ఎక్కడైనా ప్లే చేసి దేవుని ఆరాధిస్తున్న కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ యొక్క కోర్సు. ఇంకొకటి ఏమిటంటే, ఇది కొంతమంది డౌట్ అడుగుతున్నారు, బ్రదర్ మీరు క్రిస్టియన్ వాళ్ళకే నేర్పిస్తారా, మాకు హిందువులకు నేర్పించారంటే, నేను చెప్పేది ఏమిటంటే, హిందువులకు అవన్నీ సెకండరీ విషయం. ఆ మతాలు అదన్నీ సైడ్కి పెట్టేసేయండి. మతాలకు సంబంధించిన ఇది మ్యూజిక్ అండి. మీరు ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేర్చుకున్నా ఇదే ఉంటుంది, బయట ఎక్కడ నేర్చుకున్నా ఇదే సబ్జెక్ట్ ఉంటుంది, నా దగ్గర నేర్చుకున్న ఇదే సబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ ఏమిటంటే, మనము నేర్చుకునే సబ్జెక్ట్ ఒకటే, కాకపోతే అది వాడే విధానం వేరు. కొంతమంది చర్చిలో వాడతారు, కొంతమంది ఆలయాల్లో వాడతారు, కొంతమంది ఫ్లోక్ సాంగ్ వాడతారు, కొంతమంది ఏమో సినిమా. అంటే అక్కడ ఏమిటంటే సబ్జెక్ట్ ఒకటి, వాళ్ళు వాడే విధానం వేరు. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక పాట ఉంటుంది, ఒక పాట విన్నారు 10 మంది వాడుతున్నారు, వాళ్ళు పాడేది ఒకే పాటని, కాకపోతే అక్కడ 10 రకాల వాయిస్లు వస్తాయి. అర్థమైందా? ఆ విధంగా అనమాట నేను ఎవరికైనా చెప్తాను. ఇంకొకటి ఏమిటంటే, నేను పాటలు నేర్పించాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సాంగ్స్ నోట్స్ అస్సలు ఇవ్వను. ఏదో మీకు అవగాహన రావడానికి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మొత్తం నేర్పించాను. మీరు 1000 సాంగ్స్లు నేర్చుకున్న వృధా, చెత్త బుట్టలో ఉన్నట్టే. పాటలు నేర్చుకుంటే ఏమి రాదండి. పాటలు నేర్చుకుంటే ఆ పాట పాడితేనే మీరు ప్లే చేస్తారు. అదే మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకో, అలాంటి పాటలు కాదు, ఎలాంటి తోపు పాటలు వచ్చినా కానీ మీ అంతటా మీరు కనుక్కొనడం మెయిన్ కదా. ఎవరో నేర్పించిన మ్యూజిక్ ప్లే చేయడం కాదు, మనం నేర్చుకున్నది మనంతటా మన ఓన్ టాలెంట్తో మనం ఓన్గా మ్యూజిక్ ప్లే చేయాలి. అది మనకు కావాల్సింది. నేను ఈ కాన్సెప్ట్ తోటి కొంతమందికి యూజ్ అవుతుందన్న ఆలోచనతో నేను 3 months కోర్స్ స్టార్ట్ చేస్తాను. ఇంకొకటి ఏమిటంటే, నేను చెప్పే ఈ యొక్క కోర్సు మీరు బయట ఎక్కడే నేర్చుకున్నా తక్కువన్న 40 నుంచి 50,000 మధ్యన అయితే తక్కువన్న. ఈ ఇన్స్టిట్యూట్లో అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అమౌంట్. నేను చాలా సబ్జెక్ట్ చెప్తాను, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే చాలా చిన్నది. ఇవి చెప్తే చిన్నవి ఉన్నాయి, కానీ మనం నేర్చుకుంటే చాలా పెద్దవి ఉంటాయి. ఇంకా ఉన్నాయి అన్నమాట. నేను కొన్ని మీకు చెప్తున్నాను. నేను చెప్పేటి ఏమేమిటంటే, మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, షార్ప్ మేజర్ స్కేల్స్, షార్ప్ మైనర్ స్కేల్స్, మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్, షార్పు మేజర్ కార్డ్స్, షార్పు మైనర్ కార్డ్స్, అలాగే ఫ్యామిలీ కార్డ్స్లో ఇన్వర్షన్స్ ఉంటాయి అన్నమాట, 4 రకాలు. వాటిని కూడా చెప్తాను. అలాగే ఫింగరింగ్ ఎక్సర్సైజు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్,
కీబోర్డు స్ట్రింగ్స్ రన్స్ అలా అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఎలా ప్లే చేయాలి, కుడి చేతితో మనం పాట ప్లే చేస్తే ఎడమ చేతితో కార్డ్స్ ఎలా పట్టాలి, రైట్ హ్యాండ్ సాంగ్స్ ప్లే చేస్తే లెఫ్ట్ హ్యాండ్ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి, అదేవిధంగా ముఖ్యమైనవి కొన్ని రాగాలు చెప్తాను, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ కొన్ని గమ్మకాలు చెప్తాను, అదేవిధంగా మేజర్లో ఒక పాటను మనము నేర్చుకుంటే మిగతా అన్ని స్కేల్స్లలో మేజర్ స్కేల్స్లలో ఆ పాటని ఏ విధంగా ప్లే చేయాలి, మైనర్ స్కేల్స్లో ఒక పాటను నేర్చుకుంటే మిగతా అన్ని మైనర్ స్కేల్స్లలో ఆ పాటను మనం ఏ విధంగా ప్లే చేయాలి అనేది, అలాగే ఆ యొక్క మనం ప్లే చేస్తున్న స్కేల్స్లలో ముఖ్యమైన కార్డ్స్ ఏమిటి అనేది దాని గురించి చెప్తాను. అదేవిధంగా సింగర్ పాట పాడుతుండగా మనము వారి వాయిస్ను ఏ విధంగా కనిపెట్టాలి అనేది చెప్తాను. అదేవిధంగా మనది మనము సొంతంగా ఇంటర్లోడ్ ఎలా ప్లే చేసుకోవాలి చెప్తాను. అదేవిధంగా రిథం పైన ఎలా ప్రాక్టీస్ చేయాలి, స్కేల్స్ను కార్డ్స్ను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. ఇవి నేను చెప్పేటి చాలా 10-20 పాయింట్లు నేను అనుకోవచ్చు, కానీ ఇందులో నేర్చుకున్న సబ్జెక్ట్ చాలా ఉంది. ఇంకోటి ఏమిటంటే నేను చెప్పే క్లాసెస్ ఏ విధంగా ఉంటాయంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, అందులో నేను చాలా తక్కువ మందిని యాడ్ చేస్తాను. ఎందుకంటే 10-20 మందిని యాడ్ చేసుకుంటే అది చేపల మార్కెట్ లాగా అవుతుంది, ఎవరికి అర్థం కాదు. నేను క్లాస్ ఎలా చెప్తానంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో యాడ్ చేస్తాను. ఫస్ట్ నేను నోట్స్ ఇస్తాను, మీరు నోట్స్ రాసుకోవాలి, ఫింగరింగ్ చెప్తాను, మీరు ఫింగరింగ్ రాసుకోవాలి. తర్వాత నేను ప్లే చేసి చూపెడతాను అది ఏ విధంగా ప్లే చేయాలి అనేది. అది నేను ప్లే చేసి చూపెట్టిన తర్వాత మళ్ళీ మీతోటి నేను ప్లే చేయించుకుంటాను. అప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థమైంది అని అంటే అప్పుడు వీడియో అనేది ఎండింగ్ అయిపోతుంది. అంటే అది 10 మినిట్స్ పట్టొచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, 1 అవర్ కూడా పట్టొచ్చు. ఓకేనా, మీకు అర్థమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏమిటంటే ఒకవేళ నేను క్లాస్ చెప్పే టైంలో బయటకి ఏమన్నా ఎమర్జెన్సీలో ఉంటే నేను ఆ రోజు మీకు నోట్స్ పంపిస్తాను, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క నోట్స్ని యాడ్ చేస్తాను. మీరు ఏ రోజన్నా, ఎందుకంటే ఈ రోజులలో ఏదో ఒక పని మీద ఎమర్జెన్సీ ఉంటుంది, అప్పుడు మీరు క్లాస్ మిస్ అవుతారు అనేది ఆలోచన పెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే గ్రూప్లో బ్రదర్ గారు లేకపోతే ఏదో ఒక మీరు ఏ విధంగా పిలుస్తారో ఆ విధంగా బ్రదర్ నేను రేపటి క్లాస్లో అటెండ్ అవ్వలేకపోతున్నాను, ఈరోజు అటెండ్ అవ్వలేకపోతున్నానని మీరు చిన్న టెక్స్ట్ పెట్టారనుకో, ఆ రోజు నేను చెప్పిన క్లాస్ అనేది మళ్ళీ నేను మీకోసం ప్రత్యేకంగా రికార్డింగ్ చేసి ఆ రోజు చెప్పిన వాళ్ళకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసిందంటే మీకోసం మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్లాస్ మిస్ అవుతాను అని ఎవరు అనుకోకండి. నేను 3 months కోర్స్ అంతా కంప్లీట్ చేస్తాను, ఏ రోజు కూడా మీకు నోట్స్ డీలే అవ్వదు. నా నుంచి మిస్ అయితే నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేస్తాను, లేకపోతే ఆ రోజు వీడియో అప్లోడ్ చేసి పెడతాను మీకు. ఇదన్నమాట, చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, అడగండి, ఎవరైనా పర్లేదు. ఇది ప్రత్యేకంగా వీళ్ళకే ప్రత్యేకంగా వాళ్ళకంటే ఏం లేదు. నేర్చుకునేది ఓన్లీ సబ్జెక్ట్ ఎక్కడైనా ఇదో ఉంటుంది, కాకపోతే మనము యూజ్ చేసే విధానంలో ఉంటుంది అంతే. అది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే కీబోర్డ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర కీబోర్డ్ తప్పకుండా ఉండాలండి. కీబోర్డ్ చిన్నవి ఉంటే ఇబ్బంది అయిపోతుంది. నేను చెప్పేది చాలా పెద్ద సబ్జెక్టు, ఈ యొక్క సబ్జెక్ట్ మీకు బయట దొరకదు. కాబట్టి మీ దగ్గర కీబోర్డ్ ఉండాలి. మినిమం ఒక 7,000 కీబోర్డ్ ఉంటే నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీకు అందులో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వాడాలి, మెట్రోమోన్ ఉండాలి, రిథమ్ ఉండాలి, అవన్నీ మీకు అర్థమవుతుంది. మళ్ళీ పాట ప్లే చేసినప్పుడు ఏ విధంగా ప్లే చేయాలి అనేది మీకు లెఫ్ట్ హ్యాండ్ కార్డ్స్ పడుతున్నప్పుడు, రైట్ హ్యాండ్ పాట ప్లే చేస్తున్నప్పుడు ఇవన్నీ మీకు అర్థం కావాలి. నేను చెప్పేటి అంటే మీ దగ్గర ఒక 8,000 కీబోర్డ్ ఉన్నా ఉండాలన్నమాట. అంటే ఒక 61 కీస్ కీబోర్డ్ మీ దగ్గర ఉండాలండి. చిన్నవి ఉంటే ఓకే, కాకపోతే ప్రాక్టీస్ పనిచేస్తే సాంగ్స్ నేర్చుకోవడానికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయడం సరిపోదు అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ యొక్క వీడియో కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఎవరన్నా కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకొకటి ఏమిటంటే ఈ యొక్క కీబోర్డ్ క్లాసెస్ అని ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే నెక్స్ట్ మంత్, అంటే వచ్చే నెల 14వ తారీఖు నుంచి ఈ యొక్క కీబోర్డ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకోటి ఏమిటంటే మీరు ఒకసారి ఏ టైమింగ్ ఫ్రీ ఉంటుందో అది కూడా నాకు చెప్పాలన్నమాట. చెప్తే ఆ టైమింగ్లో ఎవరన్నా ఉన్నారనుకో, ఆ టైంలో మీకు గ్రూపులో యాడ్ చేస్తాను. ఒకవేళ లేకపోతే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇంకోటి ఏమిటంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, నాకు పర్సనల్గా కీబోర్డ్ క్లాసెస్ కావాలి, నాకు గ్రూప్లో వద్దు అనుకుంటే నేను అలా కూడా చెప్పడానికి రెడీ. కాకపోతే గ్రూప్లో చెప్పేదానికి కొద్దిగా పర్సనల్ చెప్పేదానికి కొద్దిగా అమౌంట్ కొద్దిగా ఉంటుంది. అది నేను మరీ అంత ఏముండదు, ఓకేనా, చాలా తక్కువనే. కొద్దిగా దానికి దీనికి ఒక ఆట అనేది పెరుగుతుంది అట్లా అనుకోండి అంతే.
ఎందుకంటే పర్సనల్ కదండి, ఇప్పుడు ఒక గ్రూప్లో కొంతమంది చెప్తాం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు పర్సనల్ చెప్పాలంటే టైం పడుతుంది అనమాట. అట్లని ఓకేనా, కింద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీకు ఏం అడగాలనుకున్నా నాకు అడగండి, నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకే కాల్ చేయండి. ఆ టైంలో ఒక్కోసారి నేను కాల్ ఎత్తకపోవచ్చు, ఎందుకంటే నాకున్న కొద్ది వర్క్ను బట్టి. మ్యాక్సిమం నేను మళ్ళీ రిటర్న్ మీకు కాల్ చేస్తాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక నలుగురికి ఉపయోగపడుతుంది. తక్కువ ఫీజు తీసుకుంటున్నాను, ఎక్కువ సబ్జెక్ట్ను తక్కువ నెలలో నేర్పించాలని ఆలోచనతో స్టార్ట్ చేశాను. కొంతమందికి ఉపయోగపడుతుంది అని ఆలోచనతో. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.